హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సంక్రాంతి అంటేనే సినిమాలు, సినిమాలు అంటేనే సంక్రాంతి. కానీ ఈసారి పండగకి రాబోతున్నది మామూలు సినిమా కాదు. ఒక పక్క ఫ్యామిలీ ఎమోషన్, ఇంకో పక్క మాస్ యాక్షన్, మధ్యలో అనిల్ రావిపూడి మార్క్ కామెడీ. వీటన్నిటినీ కలిపి వండిన ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి విందు భోజనం లాంటి సినిమా శంకర్ వరప్రసాద్. తాజాగా రిలీజైన ట్రైలర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైబ్ క్రియేట్ చేస్తోంది. అసలీ ట్రైలర్లో గూస్ బంప్స్ తెప్పించిన మూమెంట్స్ ఏంటి? అనిల్ రావిపూడి ప్లాన్ చేసిన ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా? క్లైమాక్స్లో వచ్చిన ఆ సర్ప్రైజ్ ఏంటి? ఈ వీడియోలో పిన్ టు పిన్ డీకోడ్ చేద్దాం, పదండి. ముందుగా మనం డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక మెగాస్టార్ని డీల్ చేస్తున్నప్పుడు డైరెక్టర్కి ఉండాల్సిన బాధ్యత వేరు. కానీ ఈ ట్రైలర్ కట్ చూస్తుంటే అనిల్ చాలా క్లారిటీతో ఉన్నారనిపిస్తోంది. సాధారణంగా ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు? ఎలివేషన్స్. ఫ్యామిలీ ఆడియన్స్ ఏం కోరుకుంటారు? ఎంటర్టైన్మెంట్. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కతిమీద సాములాంటిది. కానీ ట్రైలర్ స్టార్టింగ్ షాట్ నుంచే అనిల్ తన ఇంటెన్షన్ ఏంటో చెప్పకనే చెప్పేశారు. కేవలం హీరోని గ్లోరిఫై చేయడమే కాదు, కథలో ఉన్న డెప్త్ని కూడా పరిచయం చేశారు. ఆ ట్రైలర్ కట్స్ చూస్తుంటే ఎక్కడా ల్యాగ్ లేకుండా ఒక ఎమోషన్ నుంచి ఇంకో ఎమోషన్కి స్మూత్గా ట్రావెల్ అయ్యాడు. అసలా కట్సేంటి సామీ అనిపించేనా క్రిస్ప్ ఎడిటింగ్ ఈ ట్రైలర్కి మేజర్ ప్లస్ పాయింట్. ఇక ట్రైలర్ మొత్తానికి ఆయుపట్టు మన మెగాస్టార్ చిరంజీవి గారు. నిజం చెప్పాలంటే గత కొన్ని సినిమాల్లో మనం చిరంజీవి గారిని చూశాం, కానీ ఈ ట్రైలర్లో మాత్రం మనం మిస్ అవుతున్న ఆ వింటేజ్ చిరుని చూశామనిపిస్తుంది. ముఖ్యంగా ఆ యాటిట్యూడ్. ట్రైలర్లో ఒక షాట్ ఉంది, గమనించారా? మోకాళ్లమీద కూర్చొని చేతిలో రైఫిల్ పట్టుకొని ఆ పొజిషన్లో ఆయనిచ్చిన లుక్, అమ్మబాబోయ్, అక్షరాల గూస్ బంప్స్ అంతే. ఇక కోట్ వేసుకుని స్టైల్గా నిల్చున్నప్పుడు ఆయనలో ఉన్న ఆ స్వాగ్ చూస్తే బాస్ ఈజ్ నాట్ జస్ట్ బ్యాక్, బాస్ ఈజ్ హియర్ టు రూల్ అనిపిస్తుంది. కేవలం స్టైల్ మాత్రమే కాదు, ఆ ఎక్స్ప్రెషన్స్లో ఉన్న టైమింగ్ చూడండి. లోపలికొచ్చి తిట్టవా అంటూ ఆయనిచ్చిన చిన్న ఎక్స్ప్రెషన్ ఒక్కసారిగా మనల్ని జై చిరంజీవా, అందరివాడు రోజులనాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళింది. ఆ కొంటతనం, ఆ ఈజ్, ఆ గ్రేస్, 80 ఏళ్ల వయసులో కూడా ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉండగలుగుతున్నారు అనేది నిజంగా ఒక మిస్టరీ. బహుశా అదేనేమో మెగాస్టార్ అనే బ్రాండ్కి ఉన్న పవర్. ఇక్కడ మరో స్పెషల్ మెన్షన్ మన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరోలియోకి ఇవ్వాలి. బాస్ స్క్రీన్ మీదకి రాగానే వెనకాలొచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లో స్పీకర్లు పేలిపోవడం ఖాయం అనేలా ఉంది. విజువల్కి తగ్గ ఆడియో పడడం వల్లే ఆ ఎలివేషన్స్ అంత బాగా పండాయి. ట్రైలర్ని జాగ్రత్తగా గమనిస్తే కథ విషయంలో అనిల్ రావిపూడి చాలా ఇంట్రెస్టింగ్ సెటప్ చేసుకున్నారనిపిస్తుంది. చిరంజీవి గారు ఇందులో ఒక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఒక రా ఆఫీసర్ స్థాయి ఉన్న వ్యక్తి. అంతటి పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న మనిషి మరో సీన్లో చూస్తే ఇంట్లో కూరగాయలు కోస్తూ బట్టలుద్దుతూ కనిపిస్తున్నారు. ఇక్కడే అసలైన డ్రామా ఉంది. ఒకవైపు దేశాన్ని కాపాడే బాధ్యత, మరోవైపు పిల్లల్ని పెంచే బాధ్యత. హై ప్రొఫైల్ ఆఫీసర్ అయిన హీరోకి, అంతే హై ప్రొఫైల్ ఉన్న నయనతారగారి క్యారెక్టర్కి మధ్య ఏం జరిగింది? వాళ్ళెందుకు విడిపోయారు? అసలంత పెద్ద ఆఫీసర్ ఎందుకిలా సింపుల్గా మారిపోయారు? ఈ ప్రశ్నలే సినిమా మీద ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా 42 సెకండ్ల వరకు ఫుల్ మాస్ వైబ్ ఉంటే ఆ తర్వాత వచ్చే ట్రాక్ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. నయనతార, చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు, ఆ కెమిస్ట్రీ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. వాళ్ల మధ్య వచ్చే సీరియస్ డైలాగ్స్లో కూడా ఒక చిన్న హ్యూమర్ని మిక్స్ చేస్తుంటే ఇది సీరియస్ యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఒక కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా అని అర్థమవుతోంది. ఇప్పుడు మనం కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ట్రైలర్లోని ఫ్యామిలీ ఎపిసోడ్సు, ఆ పెళ్లాల గోలా, ఆ కామెడీ ట్రాక్స్ చూసినప్పుడు కొంతమందికి అది కొంచెం క్రింజ్ అని అనిపించొచ్చు. ఏంటి, మళ్లీ అదే F2, F3 టైప్ కామెడీనా అని యూత్ ఆడియన్స్కి డౌట్ రావచ్చు. కానీ ఫ్రెండ్స్, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది సంక్రాంతి సినిమా. సంక్రాంతికి థియేటర్లకొచ్చేది కేవలం సోషల్ మీడియాలో రివ్యూలు రాసేవాళ్లు మాత్రమే కాదు, కుటుంబం మొత్తం కలిసి హాయిగా నవ్వుకోవడానికొచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. పబ్లిక్ వాంట్స్ దట్ క్రింజ్. ఆ నవ్వులు, ఆ చిన్న చిన్న గొడవలు, ఆ సందడి, ఇవన్నీ సాధారణ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. అనిల్ రావిపూడికి ఆ పల్స్ బాగా తెలుసు. అందుకే సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చినా సరే థియేటర్లో మాత్రం ఆ సీన్స్కి విజిల్స్ పడతాయి, ఫ్యామిలీస్ పడిపడి నవ్వుతారు. అది ఆయన స్ట్రాటజీ. మళ్లీ యాక్షన్లోకి వస్తే 1.47 సెకండ్స్ దగ్గర్నుంచి మొదలైన ర్యాంపేజ్, అబ్బబ్బబ్బబ్బా! చిరంజీవి గారు గన్ పట్టుకుని ఫైర్ చేస్తుంటే ఆ లైటింగ్ ఎఫెక్ట్స్, ఆ ఫ్రేమ్సు, ఒక హాలీవుడ్ యాక్షన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. కేవలం కామెడీ మాత్రమే కాదు, యాక్షన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారని అర్థమవుతోంది. లాస్ట్లో ఆ లైట్ వెలిగించి సీరియస్ లుక్కిస్తూ ఆయన చెప్పే డైలాగ్ థియేటర్లో మాస్ ఆడియన్స్కి పూనకాలే. ఇక ట్రైలర్ మొత్తం ఒక ఎత్తైతే చివర్లో వచ్చిన ఆ ఒక్క ట్విస్ట్ మరో ఎత్తు. మనం ఫుల్ మీల్స్ తిన్నాక చివర్లో వేసుకునే కిల్లి ఎంత కిక్కిస్తుందో ట్రైలర్ చివర్లో వచ్చిన విక్టరీ వెంకటేష్ గారి ఎంట్రీ అంత కిక్కిచ్చింది. ఆయన ఎంట్రీ ఇచ్చిన విధానం, ఆ మాస్ లుక్ నిజంగా అదిరిపోయింది. అంతకంటే హైలైట్ ఏంటంటే చిరు, వెంకీ మధ్య జరిగిన సంభాషణ.
నువ్వేంటి మాస్కే బాస్లాగా ఉన్నావ్, ఫ్యామిలీ సైడ్ రాలేదా అని వెంకేష్ గారడగడం, నేను క్లాస్గా కనిపిస్తున్నా, నువ్వు మాస్ ఎంట్రీ ఇచ్చావ్ అని చిరంజీవి గారనడం, ఇద్దరు లెజెండ్స్ ఒకరినొకరు అలా టీస్ చేసుకుంటూ ఎలివేట్ చేసుకుంటుంటే ఫ్యాన్స్కి పండగే. మల్టీస్టారర్ సినిమాలకుండే మజా ఇదే కదా. వెంకేష్ గారి క్యామియో కేవలం గెస్ట్ రోల్లా కాకుండా సినిమాకి ఒక పెద్ద అసెట్ అవ్వబోతుందని క్లియర్గా తెలుస్తోంది. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే శంకర్ వరప్రసాద్ ట్రైలర్ ఒక కంప్లీట్ ప్యాకేజ్. దీంట్లో మాస్ ఉంది, క్లాస్ ఉంది, ఫ్యామిలీ ఉంది, కామెడీ ఉంది, కంటతడి పెట్టించే ఎమోషన్ ఉంది, విజిల్స్ వేయించే యాక్షన్ ఉంది. అనిల్ రావిపూడి అన్ని రకాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని వండిన పర్ఫెక్ట్ వంటకమిది. ఇంకా కొంతమంది చిరంజీవి గారి వయసు గురించి, లుక్స్ గురించి నెగటివ్ కమెంట్స్ చేయొచ్చు. కానీ ఒక్కటి ఆలోచించండి, 80 ఏళ్ల వయసులో ఈ స్థాయిలో ఫైట్స్ చేయడం, డాన్స్ చేయడం, ఇంత యాక్టివ్గా ఉండడం మీ ఇంట్లో వాళ్ళెవరైనా చూశారా? అది అసాధ్యం. కానీ చిరంజీవి గారు దాన్ని సుసాధ్యం చేస్తున్నారు. ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నా అంచనా ప్రకారం ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సృష్టించబోయే విధ్వంసం మామూలుగా ఉండదు. ఫ్యామిలీ ఆడియన్స్ తండోపతండలుగా థియేటర్లకు క్యూ కట్టడం ఖాయం. మరి ఈ ట్రైలర్ చూశాక మీకేమనిపించింది? చిరంజీవి గారి స్వాగ్ నచ్చిందా, లేక వెంకేష్ గారి ఎంట్రీ నచ్చిందా? మీ ఫేవరెట్ షాట్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.